జరిగిన దాంట్లో చీఫ్ మినిస్టర్ తప్పు తప్ప రామ్ గీతులు చెప్పకయ్యా. కాదు ప్రధానమంత్రి గారు కోన్సీవో విధవాతి అనంటే ఆయనను కూడా అన్నారు ఒక మాట. మహిళల గురించి సెక్సిజం అన్న పదం మీరు మాట్లాడినప్పుడు పిఎం నరేంద్ర మోడీ సోనియా గాంధీ గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కోన్సీవో విధవాతి అని చెప్పి మాట్లాడిండు, హైబ్రిడ్ ఆవు అని మాట్లాడిండు. రేణుకా చౌదరి గారు మాట్లాడితే రామాయణాన్ని తీసుకొచ్చి ప్రస్తావించిండు. తీసుకొచ్చాడు పార్లమెంట్. వాట్ మెసేజ్ వాస్ పిఎం గివింగ్? ఇవన్నీ పక్కన పెట్టుండ్రి రచన గారు, ఇవన్నీ పక్కన పెట్టండి. పక్కన రాష్ట్రంలో ప్రజ్వల్ రేవన్న అనేటోడు 100 మంది ఆడోళ్ళ మీద అఘాయిత్యం పాల్పడితే ఎన్ని డిస్ట్రిక్ట్ బొమ్మలు తగబెట్టావు చెప్పు నువ్వు ఫస్ట్. ప్రజ్వల్ రేవన్న అనేటోడు 100 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యం పాల్పడితే ఎన్ని డిస్ట్రిక్ట్ బొమ్మలు బీజేపీ మహిళా మోర్చా ఈడ తెలంగాణలో తగలబెట్టిందో చెప్పు. చెప్పండి ఫస్ట్. మీ బీజేపీ వాళ్ళు చేస్తారేమో ఒక చూపుతంట, మీతో మాట్లాడుతున్నారేమో. అసలు ఇప్పుడు కూడా అంటున్నా సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు అనుచిత వ్యాఖ్యలు ఏమున్నాయి చరిత్ర అని చెప్పిండు. నరేంద్ర మోడీ గారు లెక్క మాట్లాడలే, చిన్నగా మాట్లాడలే. మీరు భట్టి విక్రమార్కను ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఇంటికి పోయి బతిమలాడినటువంటి వాస్తవం చెప్పిండు భట్టి విక్రమార్క గారు. అంటే రచన గారు మీరు అనేది ఏంటి? ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో బీఆర్ఎస్ కరెక్ట్ అంటున్నారా లేకపోతే ఒక నిమిషం కాంగ్రెస్ కరెక్ట్ అంటున్నారా మీరు బీఆర్ఎస్ కరెక్ట్ అంటున్నారా? నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ గొడవలో రెచ్చగొట్టే కాంగ్రెస్ పార్టీ ఇది హైజాక్. మీకు ఆడోళ్ళు మొగోళ్ళు లేకపోతే వికలాంగులు వీళ్ళు ఎవరు కనిపించారు. కులాలంటే కాదండి. ఒక చిన్న ఉదాహరణ అంట, అది కొంచెం ఇబ్బంది అనిపించినా నాకేం ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు రచన గారే ఉన్నారు. రచన గారు గతంలో మీకు ఏదో పదవి వస్తుంది కాబట్టి మీరు పార్టీ మారు అనేటటువంటి ఒక రాజకీయ కోణం వచ్చింది అనుకోండి. మీరు పార్టీ మారారు కదా అండి, ఆ రోజు మీ అవకాశం మీరు చూసుకోరు కదా అన్నాం అనుకో, అది వేరే దాని కిందకే తీసుకుంటావా? నువ్వు ఉమెన్ కార్డ్ ప్లే చేస్తావా అక్కడ? అది వాస్తవం కదా. యూ కెనాట్ యూజ్ దట్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది అసెంబ్లీ. అదే జరిగింది. కులాల మధ్యలో రాజకీయ చిచ్చు పెట్టి ఉమెన్ కార్డ్ ఎందుకు వచ్చింది? చెప్పు ఫస్ట్. మీ మిత్రపక్షం గురించి మీరు ఎంతైనా తీసుకొని కొట్లాడుర్రి, ఇబ్బంది లేదు. తెలంగాణ సమాజం చూస్తుంది. మేము మళ్ళీ చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారి యొక్క వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు కాదు. కాంగ్రెస్ తప్పనుకుందాం, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఇందులో తప్పనంటారు. ఒక నిమిషం విందాం. వాళ్ళు ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు. కులాల వేరుగా విడగొట్టి హిందువులను కులాల వేరుగా విడగొట్టి ఈడికొచ్చింది మతాల కాడికి. మీరు మీ బ్రాహ్మణ వాస్తారెడ్డి గారు చుట్టంతా తిప్పి మతం కాడికే తీసుకుంటారు. వారు ఒక బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతా ఉన్నారు. వారు బీజేపీ ప్రతినిధిగా మాట్లాడితే మా రామ్మోహన్ గారు ఏమంటారంటే మీరిద్దరు మిత్రపక్షం అంటారు. ఎవరు మిత్రపక్షం ఎవరు అపోజిషన్ అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు వారు ఒక మహిళగా మాట్లాడుతున్న సందర్భంగా ఒక పార్టీ ప్రతినిధిగా ఉన్నారు. ఒక మహిళ కాబట్టి సాటి మహిళగా మాట్లాడుతున్నది. మాట్లాడుతున్న మాత్రాన మీరు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారని చెప్పి మా రామ్మోహన్ గారు మాట్లాడడం ఏదైతుందో సరైంది కాదు. రెండవది ఇలా మీరు వాస్తవంగా ఇలా మంచి డిబేట్, ఆ డిబేట్ లో చంద్రిక గారు ఉండడం ఇంకా సంతోషమైన విషయం. ఇలా మీరు కూడా దీన్ని ఖండించాల్సిన సందర్భం ఒక యాంకర్ గారే కాదు, ఒక సాటి మహిళగా కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది చంద్రిక గారు. కానీ నేనేమంటానంటే ఇవాళ యావత్తు మా రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అసలు వాళ్ళని ఎక్కడ అవమానపరిచినామండి అసెంబ్లీలో అని చెప్తా ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి అరే ఒక ఉన్న మహిళలను మోసకారులు అంటే ఎవరిని మోసం చేసిండ్రు? మోసకారులు అంటే అర్థమైంది ఎప్పుడు మోసం చేసిండ్రు? అదే విధంగా ఒక్క ముఖ్యమంత్రి గారు కాదు, ముఖ్యమంత్రి గారు కూడా అవమానపరిచినట్టు మాట్లాడిండు ఇప్పుడు ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఒక్కసారి మీరు సబితా గారి రాజకీయ చరిత్ర చూడండి. మీరు అన్నారు ఒక ఉమెన్ అయి ఉండి మీరు ఇంకొక ఉమెన్ ని అవమానించేసేస్తే సపోర్ట్ చేయరా అని అడుగుతున్నారు. నాకు చాలా బాధ్యత ఉంది. నేను అవమానించినా లేకపోతే అబ్యూస్ జరిగినా డెఫినెట్ గా ఖండిస్తాను. నేననేది ఒక సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉమెన్ కార్డ్ ప్లే చేయడం కరెక్టేనా? అధికారము పోస్టులు పదవులు ఉన్నప్పుడు
అక్కడ ఉమెన్ కార్డు ఉండదా? లేకపోతే ఇక్కడ అక్క చెల్లి అన్నప్పుడే ఉమెన్ కార్డు, జెండర్, కాస్ట్, క్రీడు ఇవన్నీ వస్తాయా? చంద్రిక గారు ఇప్పుడు ఇక్కడ నాకు కూడా caste, creed గురించి ఏం కష్టం? నేను కూర్చున్నాను. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు చంద్రిక గారు మీరు చెప్పిన దాని పాయింట్ గా నేను చెప్తాను, వేరే చెప్తలేను. ఇవాళ సత్యేంద్రారెడ్డి గారు కూడా మాట్లాడుతుంటే కూడా మైక్ ఇయ్యలేదు, అదొక అంశం. ఇవాళ వారు ఒక్క అసెంబ్లీలో కాదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, నిన్న సబిత గారు చెప్పిండ్రు, ఒక్క అసెంబ్లీనే కాదు నన్ను ఒక్కళ్ళే టార్గెట్ చేస్తూ ఆనాడు ఒక్క అసెంబ్లీనే కాదు అనేక సందర్భాలలో హోమ్ మినిస్టర్ చేసిన వ్యక్తి ఆడ అని చెప్పి ఉమెన్ కార్డ్ ప్లే చేసి ఆవిడ ఇప్పుడు అవును కదా మాట్లాడింది ఎవరు చంద్రిక గారు?